నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అసలు సింగరేణిని రేవంత్ సర్కార్ దోచుకుంటుందనేది వాస్తవమా కాదా? ఆ విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ బయట పెట్టిందనే మొన్న హరీష్ రావు గారి మీద సిట్టు విచారణ అని చెప్పి అసలు రేవంత్ సర్కార్ ఏం సాధించింది, ఇవాళ రేపు మళ్ళీ కేటీఆర్ గారి మీద సిట్టు విచారణ అంటూ ఏం సాధించబోతోంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన ఏమాత్రం చేత కాదు, వాళ్ళకి తెలిసినంత కూడా దోపిడీ మాత్రమే. ఈ దోపిడీ అదే విధంగా నెరవేరని హామీలు ఏవైతే అబద్ధపు మోసపు హామీలు ఏవైతున్నాయో, అదే విధంగా కోల్గేట్ స్కామ్ అంటే నైని కోల్ బ్లాక్ స్కామ్ లాంటి ఈ కుంభకోణాల మీద ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈరోజు మొన్న హరీష్ రావు గారికి ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు. నేను ఏమంటున్నంటే, అసలు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇప్పుడు టెలికమ్యూనికేషన్ రూల్స్ 2021 అనుకుంటాను, వీటి ప్రకారం చట్టబద్ధంగానే అన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని, గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. దీనికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, అదే విధంగా సెక్రటరియట్ లో ఉండే కొంతమంది ఉన్నతాధికారులు వీళ్ళందరూ కలిసి ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారమే చేస్తారు. చట్టమే చెప్తుంది ట్యాపింగ్ చేయొచ్చని. అది ఒకటి. రెండవది, ఇప్పుడు హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా వాళ్ళకి అసలు ఈ డిపార్ట్మెంట్లతో సంబంధమే లేదు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. వీళ్ళు అసలు పోలీస్ శాఖతో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు పిలిపించారు? అసలు వీళ్ళ ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ట్యాపింగ్ రెస్పాన్సిబుల్, అసలు వీళ్ళకి రిపోర్టే చేయరు. వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు. అలాంటప్పుడు వీళ్ళకేం సంబంధం అండి? కేవలం ప్రతీకార వాంఛ. వీళ్ళు రోజు ఒక కుంభకోణం బయట పెడుతున్నారు. ప్రజల ముందర మమ్ములను మొత్తం కూడా చూపిస్తున్నారు వీళ్ళు ఎన్ని దొంగతనాలు చేసింది అనేది. ప్రజలలో ప్రతి క్షణం కూడా ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్ దోపిడి నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళకు నచ్చడం లేదు కాంగ్రెస్ వాళ్ళకు. అందుకొరకే అటెన్షన్ డైవర్షన్. నిన్న నైని కోల్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మాఫియా ఏదైతే ఉందో, ఆ మాఫియా చేతిలో ఉండే 2 ఛానళ్లు, ఆ ఛానళ్లను అడ్డం పెట్టుకొని, ఆ ఛానళ్ల సహకారం తీసుకొని, వాటి వెనక కాంగ్రెస్ 3 మంత్రులు తెలంగాణ సంపదను పంచుకోవాలని కుట్ర చేసిండ్రు. ఆ కుట్రను బయటకు తీసుకొచ్చింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. తప్పేముందండి ఇందులో? తెలంగాణకు సంబంధించిన సంపదను పక్క రాష్ట్రం వాళ్ళు దుర్మార్గంగా పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడున్న మంత్రుల సహకారంతో దుర్మార్గంగా దోచుకొని పోతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఆ బ్లాక్ లో ఉండే కోల్ను తమ ఖాతాలో వేసుకొని వాళ్ళ డబ్బులు తమ జేబుల్లో నింపుకునే ప్రయత్నం అక్రమంగా చేస్తుంటే దాన్ని బయట పెట్టిండ్రు. ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రతిపక్షం చేయాల్సిన పని ఇదే కదా. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను, దోపిడీని ప్రశ్నిస్తూ ప్రజలను రక్షించాలి కదా ప్రభుత్వం యొక్క దౌర్జన్యాల నుండి. అదే ప్రతిపక్షం చేస్తుంది. మరి దాన్ని బయటపెట్టినందుకు మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు. 9 గంటల పాటు వారిని ప్రశ్నించారు. ఏంటంటే 9 గంటల వరకు ప్రశ్నించాల్సినంత సీరియస్ వ్యవహారం ఏముండదు. ఆయనకు సంబంధం లేని డిపార్ట్మెంట్. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టులో ఇది ఎఫ్ఐఆర్ కొట్టేసింది. సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ కొట్టేసే క్రమంలో తెలంగాణ పోలీసు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యవహారం సంబంధించిన కూడా అఫిడవిట్లు సమర్పించారు. అవన్నీ చెల్లవు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టే
చెప్పింది కదా. చెప్పిన తర్వాత మళ్ళీ ఏంది ఇప్పుడు హరీష్ రావు గారిని పిలవడం ర్యాగింగ్ తప్ప ప్రతీకార వాంఛ. రేవంత్ రెడ్డి గారు డవోస్ లో ఉన్నారు, ఆయనకి ఏదో ఎంటర్టైన్మెంట్ కావాలి, అక్కడ బోర్ కొడుతుంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఈ తెలంగాణలో ఈ సీనియర్ నాయకులు ఇట్లా ఇబ్బంది పెడుతుంటే ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉంటారు. సో కొంతసేపు రాక్షసానందం, అంతకుమించి ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తున్నాయి చెప్పండి. ఇంకా కేటీఆర్ గారు, అసలు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు అయితే నేను ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, నేను రాజకీయ నాయకుడిలా కాదు, అసలు ఎంత హాస్యాస్పదం అంటే జోక్ అది. ఏ బేసిస్ మీద కేటీఆర్ గారి మీద కేసులు పెడతారు? ఫార్ములా ఈ కేసు అంటారు. ఫార్ములా ఈ కేసు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము, గవర్నమెంట్ ఖాతాల నుండి బ్యాంకుల ద్వారా ఇంకో దగ్గరికి పోయినాయి. అందులో కరప్షన్ ఎక్కడ ఉన్నది? ఆయన పర్సనల్ అకౌంట్లోకి ఒక్క నయా పైసా కూడా రాలే, అన్ని చట్ట ప్రకారం జరిగినవే. అదే విధంగా ఇప్పుడు ట్యాపింగ్, ఈ ట్యాపింగ్ లో అసలు కేటీఆర్ గారికి ఏం సంబంధం? ట్యాపింగ్ ఎక్కడ? అసలు ఏ పోలీస్ అధికారి కూడా, ఏ వ్యక్తి కూడా ఆయన పేరు ఏ ఇంటరాగేషన్ లో కూడా చెప్పలేదు. పోలీసు వాళ్ళు కోర్టులల్లో ఫైల్ చేసిన అఫిడవిట్స్ చూడండి, వాళ్ళ రిమాండ్ సీడీలు చూడండి, ఎక్కడన్నా కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు ఉన్నదానండి? హరాస్మెంట్. ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, వీళ్ళందరి రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఇప్పుడు వరకు ఇంటరాగేట్ చేసిన అధికారులందరూ కూడా ఎవరు కేసీఆర్ గారి పేరు చెప్పడం లేదు. సో కేసీఆర్ గారి పేరు చెప్పడానికి ఇంత చిత్ర హింసలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి ట్యాపింగ్? నాకు అర్థం కాదు. రేపు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటది? అది పోలీస్ అధికారులు చేసుకున్న పనికి ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం ఎంతవరకు న్యాయం? సంబంధం లేని మధ్యలోకి ఆపాదించడం ఎంతవరకు న్యాయం? అన్యాయం. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇది ఘోరమైన ప్రతీకార చర్య. ప్రజలు వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళ పక్షాన నిలబడ్డందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెల్లిస్తున్న ఇది మూలం అనమాట. అంతే, అంతకుమించి నాకైతే ఏం అనిపించడం లేదండి. దీనికి పోలీస్ అధికారులు దీంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నేను బలంగా నమ్ముతున్నా. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి వాళ్ళు దమ్ముంటే, నిజంగా వాళ్ళు నిజమైన పోలీస్ అధికారులు అయితే, సార్ మీరు చేస్తున్నది తప్పు, మనం అనవసరంగా బియాండ్ ఏ పాయింట్ పోతున్నాం, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, డిపార్ట్మెంట్ ఇజ్జత్ పోతుంది అని చెప్పాలి. కానీ పోలీస్ అధికారులు చెప్పడం లేదు. రేపు వాళ్ళకు ఇబ్బందులు కావని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ మొత్తం కూడా ప్రతి పని కూడా రేపు మేము విశ్లేషించామా? చట్ట ప్రకారమే విశ్లేషిస్తాం. అప్పుడు తప్పు చేసిన పోలీసు అధికారులు చట్ట ప్రకారమే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నేను ఓపెన్ చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు, అది చెప్పాలి. ఇది ఎట్లా చేస్తారు సార్? ఇది మనం చేయకూడదని ముఖ్యమంత్రికి వారించాలి కదా. మరి అధికారులు ఉన్నది ఎందుకోసం? ముఖ్యమంత్రికి చెప్పాలి, సార్ ఇట్లా చేయకూడదు, ఇటు విధంగా చేయకూడదు. అరే ఏ మాత్రం సంబంధం లేను ఎట్లా సతాయిస్తారండి? నాకు అర్థం కాదు. సో ఇదే అండి, అందుకొరకు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా కరెక్ట్ నిర్ణయం కాదు. అసలు సంబంధం లేని మంత్రులను తీసుకురావడం, దీంట్లో గుంజడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, ఆ ప్రభాకర్ రావు వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ కుటుంబ సభ్యులను, ముసలోళ్లను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారు. అన్నం కూడా పెడతలేరంటే చక్కగా వాళ్ళకు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఏంది అసలు? ఎందుకు ఇంత రాక్షసానందం? ఎందుకు ఇంత ప్రతీకార వాంఛ? ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? వాళ్ళకి ఏమైనా తెలుస్తున్నారో ఏం చేస్తున్నారో? సో అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ కూడా చేస్తున్నా, దయచేసి గీత దాటుతున్నారు. ఆ గీత దాటితే మాత్రం రేపు పొద్దున రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురైతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ఇంకా ఇప్పటికి కూడా చట్టబద్ధంగా మీరు నోటీసులు ఇస్తూనే వచ్చి సపోర్ట్ మేము చెప్తున్నాం. కానీ అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే, నేను ఎందుకు సంబంధం లేని విషయాలు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి అసలు పోలీస్ శాఖ వీళ్ళకి ఎప్పుడు కూడా రిపోర్ట్ చేయదు కదా. అట్లప్పుడు ఇద్దరికి ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? సో దీని మీద తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం వాళ్ళ దొంగతనాలు, దోపిడీ, కుంభకోణాల నుంచి తప్పించుకోవడం కోసమే ఈ అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్ పెట్టిండ్రు, అంతకుమించి ఇంకోట్లేదు. అది దావోస్ లో ఉంటే ముఖ్యమంత్రికి ఎంతో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆయనకు అక్కడ సప్పసప్పగా ఉన్నది వ్యవహారం, అందుకొరకే కొంచెం ఎగ్జైటింగ్ గా ఉండాలి, కొంచెం మంచిగా మసాలా ఉండాలని చెప్పి పోలీసులకు చెప్పినట్టుంది. అందుకొరకే పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. అది జరుగుతున్నది. థ్యాంక్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.